కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. మామ ప్రేలారా, దేవుని మందలుండి నేను చెప్తున్నాను ఈ సాక్ష్యం. అన్ని స్థలాలు ఇప్పుడు అదే చెప్తున్నాను. భక్ష్యాంకలు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. రయ్యని వచ్చి చాలా పెద్దగా ఏడ్చి నా దగ్గర, బేటా రాత్రంతా యాకోబు ఏ విధంగా పోరాడినాడో నేను బైబిల్ చదివితే కదా అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమన్నాడు? యాకోబు పోరాడినట్టు బేటా నీ ఆత్మ కొరకు నేను పోరాడినాడు అన్నాడు. విన్నారా? పెద్దగా ఏడ్చాడు. నేనంటే చాలా ప్రాణం, పెద్దగా ఏడ్చాను. అసలు నాకు యాకోబు తెలిస్తే కదా బైబిల్లో నేను చెప్పడానికి అంత మనసు పెట్టి. ఈ యొక్క పై భాగం నుండి మాంసము తోలు తీసింది మమ్మీది. తీస్తే ఆ ముక్కుకు ఆమె పెట్టాలనుకుంటే అది కుదరలేదు. మళ్ళీ తొడ నుండి, ఈ 2 తొడల నుండి మాంసము, ఇక దాని తర్వాత ఆమె ఏం చేసింది? తోలు తీసింది, ముక్కుకు పెట్టాలి, అది కాలే. దాని తర్వాత చూసిన వాళ్ళు ఉన్నారు మమ్మీని చాలామంది. ఈ చేతి భాగంలో మొత్తం మాంసము తోలు తీసి ముక్కుకు, అంటే ఆ దినాల్లో ఒక మాంసం ముద్దలాగా తయారు చేసి దానికి చిన్న రబ్బర్ పెట్టింది. పెట్టి కేవలం ముక్కుకు ఆమె కుట్టేసింది, ఫిక్స్ చేసేసింది. ఒక మాంసం ముద్దలాగా ఆ యొక్క రబ్బర్ను పెట్టేసింది. ఎందుకు అంటే ఊపిరి రాదానికి. ఈ విధంగా సంవత్సరం పొడుగు నా మమ్మీ అక్కడే ఉంది. బట్ ఈ లోపల వీళ్ళు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. మా మమ్మీ నన్ను కూడా తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. డాక్టర్ అమ్మ అనింది, ఇవ్వము, 2 ఉన్నారు, ఆమెకి ఒకటి నీకొకరు, నువ్వు తీసుకుపో పెద్ద పిల్లను, చిన్న పాపకు దెబ్బ తగిలింది, కుదరదు. ఇదైన తర్వాత ఇక మా నాన్న ఇంటికి వచ్చేయి, అందరూ ఇంటికి వచ్చేసి ఇక నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు బైబిల్ చదువుకో అంటే ఏమనింది కదా మా అమ్మ అనిందంట. నేను రక్తం బట్టలతో నేను బయటికి వచ్చాను. ఒకవేళ నేను రేపు చచ్చిపోయినా, మున్సిపల్ వాళ్ళని లాక్కపోయినా మీ మనిషిని అనొద్దు. అర్థమైందా మీకు? ఆమె వయసు ఎంత ఉంది? 23-24 ఏళ్ళే. పెళ్ళి 5 సంవత్సరాలు కూడా లేదు ఆమె జీవితంలో. సో మీరు నన్ను మీ మనిషిని అనొద్దు. నేను దేవుని కొరకు ఇంత కష్టపడ్డాను, నేను మళ్ళీ వెనక తిరిగి చూడను. అర్థమైందా? ఈ విధంగా ఆమె చెప్పుట వలన నాకు 3 మేనత్తలని చెప్పినా కదా. ఇక వాళ్ళ పంతం ఏంటంటే ఒక చేయి కొయ్యాలా, ఇంకా మెల్లగా ఒక కాలు తీసేయాలా, అంటే ఇంకా ఆమెకు చిత్రహింస మొదలు పెట్టబోయినారు. కానీ దేవుని కృప వలన ఆ డాక్టరమ్మ సంవత్సరం పాటు మమ్మీని నన్ను అక్కడ ఉంచుకొని, వీళ్ళు ఎంత వచ్చిపోతున్నా ఆమె పరిస్థితిని బట్టి ఆమె పోలేకపోయింది. ఇక ఆ డాక్టర్ మాకు కష్టాలు ఎక్కువైపోయింది వీళ్ళ ద్వారా. అవటం వలన ఒక మేరీ అని ఒక మలయాళీ నర్స్ ఇండియాకు వస్తుంటే, అప్పుడు విమానాలు లేవు, పడవలే, షిప్పే ఉండేది, బోట్. ఆ షిప్లో ఆమె రాత్రి 1 గంట ఇండియాకు వస్తుంటే, దానికి ముందు ఆమె ఏం చేసిందంటే బక్సింగ్ అంకుల్కి లెటర్ రాసింది. ఆ దినాల్లో ఏంటంటే, ఒక సిక్ లేడీ, అంటే ఒక సిక్ ఆమె, యవనస్త్రాలు, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్ల ఉంది, 6 ఏళ్ళ పిల్ల, 6 months బేబీ ఉంది, ప్రభు కొరకు హతసాక్షి అవుతుంది అని అంటే, అప్పుడు బక్సింగ్ అంకుల్ మా ఇంటి పేరు, మా గోత్రాలన్నీ కనుక్కొని, మేము పెద్దనాయన చిన్నైన పిల్లలు, అర్థమైంది ఇప్పుడు మీకు? మేము పెద్దనాయన చిన్న పిల్లలు అవుతాం, నా చెల్లెలు అవుతుంది, ఆమెను వాళ్ళ పాపను నాకు పంపించండి ఇండియా అన్నారు. అర్థమైందా? ఆ విధంగా నన్ను తీసుకొని మా అమ్మ 3 నెలలు ఆ మేరీ అనే నర్స్తో దొంగతనంగా రాత్రి 1 గంటకు మమ్మల్ని షిప్లో పంపించేస్తున్నారు మెడ్రాస్కు. అర్థమైందా? ఎక్కడికి? మెడ్రాస్కు పంపించారు. నన్ను ఎత్తుకొని 6 నెలల పాపను మమ్మీ ఇండియాకు వచ్చింది. మెరీనా బీచ్ కాడ అక్కడ షిప్లో దిగిన తర్వాత అక్కడ నోయిల్ అంకలు, మోజస్ అంకలు, వీళ్ళు మమ్మీని రిసీవ్ చేసుకున్నారు, నన్ను ఎత్తుకున్నారు. అర్థమైందా స్టోరీ? ఆ విధంగా ఆఫ్రికా కెన్యా నుండి మేమిద్దరము ఇండియాకు వచ్చాం. ఇండియాకు వచ్చిన తర్వాత
ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మ తన మళ్ళీ లండన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె జీవితం చాలా కష్టాలు మమ్మీను. ఎందుకంటే సంపాలని ఎక్కడ పంపించావు ఆమె జీవితం చాలా నరకంగా ఉందని ఆమె మళ్ళీ లండన్కి వెళ్ళిపోయింది, మమ్మల్ని పంపించింది. మేము ఎక్కడున్నాం వాళ్ళకి తెలియదు, అర్థమైందా? మేము ఎక్కడేమో వాళ్ళకి తెలియదు. వాళ్ళు సంపాలని మమ్మల్ని సంపాలని వాళ్ళు భారతదేశంకి వచ్చి వాళ్ళకి అడ్రస్ తెలియదు. ఆ యొక్క నార్త్ ఇండియాలో ఉన్న చర్చిలన్నీ ఆ దినాల్లో వెతుకుతున్నారు. ఆమె ఉంది మెడ్రాస్లో. ఈ విధంగా నేను భగత్ సింగ్ అంకుల్ పేరు చెప్పలేను, నేను మామాజీ అలవాటు నాకు. మామాజీ మమ్మీను చచ్చిపోయేదాకా తన సొంతం చెల్లెలు, ఒక అన్న చెల్లెల్లాగా వాళ్ళిద్దరూ బ్రతికారు. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆమె నన్ను చదివించింది ఆయన్నే. నా జీవితంకు నాయకుడు మామాజీ, నా పెళ్లి చేసింది ఆయనే. అన్ని విధంగా నాకు అంతవరకు ఈ లోకంలో నేను చెప్పాలంటే నాకు తెలిసే వాళ్ళు ఇద్దరే బంధువులు, మామాజీ భగత్ సింగ్ అంకుల్, మమ్మీ. ఏ బంధువులతో కానీ ఎవరితో కూడా నాకు ఏ సంబంధం పెట్టలేదు. వాళ్ళు నాకు ఏ విషయం చెప్పలేదు, కానీ భాష కూడా నేర్పేయలేదు. ఎందుకంటే ఎక్కడైనా భాష నేర్పిస్తే ఎట్లుంటుందని నేర్పేయలేదు. కానీ నాకు ఒక కాపలా, నేను ఎక్కడ స్కూల్ పోతుంటే ఈ పరిస్థితిలో నేను మెడ్రాస్లో బెంటింగ్లో నన్ను పంపించి హాస్టల్లో అక్కడ ఉండి నేను నార్త్ ఇండియాకి పంపించేస్తారు. నన్ను మమ్మీని విడదీసేస్తారు. ఆ సమయంలో మెడ్రాస్ చిన్న పాపాను కాబట్టి ఆ టైంలో నేను చెప్పినా కదా పొద్దున రూత్ ఆంటీ, మార్టన్ అంకల్ భార్య వీళ్ళ పెళ్ళి కాకుండా ఉన్నారు. అప్పుడు ఈ ఆంటీ వాళ్ళు స్టైల్ ఆంటీ, గ్రీన్ ఆంటీ అన్నారు కదా, నిషి నువ్వు చాలా యవనస్త్రాలు, 25 ఏళ్ళు కూడా లేదు నీకు, నువ్వు చిన్న పిల్లని తీసుకుని వచ్చావు, ఆ పిల్లను అమెరికా పంపించేస్తాము, అంటే నన్ను పంపించేస్తాము, అక్కడ వాళ్ళు పెంచుతారు, చక్కగా చదివిస్తారు, నీకెందుకు పాపానని. అర్థమైందా? అప్పుడు మా అమ్మ నిందంట, లేదు కష్టమైనా నష్టమైనా నేను తీసుకొచ్చుకున్నాను, ఆమె నాకు గుర్తు. రేపు వాళ్ళు అంటారు ఎక్కడ దొరికితే పిల్లని ఎక్కడ వదిలిపెట్టింది అంటారు. లేదు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా కూతురు నేను పెంచుకుంటానని. ప్రేలారా, నేను ఆ వలయంలో నేను పెంచబడ్డా. ఒక విధంగా చెప్పాలంటే అందరు భక్తుల చేతిలో, అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాలే, మార్టన్ అంకల్ భార్య, జార్డన్ అంకల్కి బీజేపాల్ అన్న కాలే, వాళ్ళందరు భక్తుల చేతిలో నేను పెంచబడ్డా. నార్త్ ఇండియాకి పంపించారు. హైదరాబాద్కి మమ్మీ వచ్చింది తర్వాత ఏలింకు. నా నార్త్ ఇండియాలో బిలాస్పూరు, జబల్పూరు, రాయ్పూరు, లక్నో ఈ ప్రాంతంలో నేను 3.5 years చదివిన ఒకరింట్లో పెట్టి. ఎందుకంటే అప్పుడు ఇక్కడ రజాకర్ పీరియడ్ అంతా సరిగా లేవని నన్ను దూరం పెట్టారు. ప్రతి ఎండాకాలంకి రావాలా, భక్త్ అంకల్ కానీ మార్టన్ పాపా కానీ నన్ను రిసీవ్ చేసుకోవాలా, లేదా 2 trains నన్ను పంపిస్తే నేను మిలిటరీ డబ్బాలు వేస్తే నేను వచ్చేదాన్ని. అక్కడ చాలా కష్టాలు పడ్డా, చెప్పకూడదు కానీ చాలా కష్టాలు చాలా ఎదుర్కొన్నాం మేము స్టడీ లైఫ్లో. జీవితం అంటే ఏంటంటే చిన్నప్పుడే తెలిసిపోయింది నాకు. ఇక దాని తర్వాత నా హయ్యర్ స్టడీస్కు నేను హైదరాబాద్కి వచ్చా. అందరు ఏమనుకుంటున్నారు, చాలామంది ఉంది కదా మామ పేరు మేనగోళ్ళు, అందరు ఏంటంటే నేను ఇటు అటు అంటే దేవుణ్ణిలో ఉన్నాను, మళ్ళీ లోకంలో ఉన్నాను. లోకంలో ఎట్లున్నానంటే నాకు మనసులో ఒక కక్ష సాధించింది. ఏంటంటే అరే మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, మా మేనత్తలు, నా బర్త్ సర్టిఫికేట్ అక్కడే ఉంది, మా మేనత్తలు ఎందుకు మా అమ్మని ఇట్లా అన్నారని వాళ్ళను చంపాలని తీర్మానం చేసుకున్నా. నేను అనుకున్నా వాళ్ళని ఏ విధంగా చంపాల. ఎందుకంటే మమ్మీ దేవుణ్ణి నమ్ముకుంటే వీళ్ళకే ఎందుకో ఇక బాధ వచ్చిందని నా మనసులో తీర్మానం అది. ఆ రక్తం ఉంది కదా, నాకు అది ఉండిపోయింది. అందుకు భక్త్ అంకల్ మామాజీ ఒకసారి బేటా ప్రభువుని నమ్ముకొని నేను నమ్ముకోను అనేదాన్ని. డైరెక్ట్ హిట్టింగ్. దేవుడు నీకు ఎట్లా కనబడ్డాడో, మమ్మీకి ఎట్లా కనబడ్డాడో నాకు కనబడితే నేను ప్రభువుని నమ్ముకుంటాను అనేదాన్ని. కానీ పాటల్లో కానీ, సండే స్కూల్లో కానీ, యూత్లో కానీ అన్నిట్లో ముందే నేను అన్నారా, అన్నిట్లో ముందే. మళ్ళీ నేను కాలేజ్ పోయినప్పుడు మా సిక్ హాస్టల్, మా కాలేజ్ పక్కనే మా పెద్ద ఇది టెంపుల్ ఉంది, మా సిక్లో ఉంది. మధ్యాహ్నం అంతా కూర్చొని, ఎందుకంటే నా మనసులో లేదు కదా, మనసు కూర్చొని మా బోధలన్నీ వినేదాన్ని. ఇంట్లో వాళ్ళకి తెలియదు, బోధలన్నీ వినేదాన్ని. అన్ని బోధలు విని
ఆ కడియము మాది ఉండేది రింగు గురునానక్ తీసుకొని డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత తీసేసి నేను షిమ్మిలో అది కట్టేసి లోపలికి పోయేదాన్ని. మా అమ్మకి ఏం అలవాటు అంటే తెల్లారితే ఇప్పుడు అదే అలవాటు నాకు. 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచి బైబిల్ చదవాలా. ఈమె బైబిల్ ఇస్తే బైబిల్ బయట కదా, బైబిల్ బయట ఉంటుంది. మా గురువుది తెచ్చుకునేదాన్ని, గురునానక్ది పుస్తకం తెచ్చుకొని లోపల పెట్టి చదివేదాన్ని. టిఫిన్ ఇవ్వదు, అర్థమైందా? బైబిల్ చదవకపోతే టిఫిన్ ఇచ్చేది కాదు. బయట బైబిల్, లోపల ఏముంది? మా గురునానక్. మీటింగ్లో కూర్చొని దాన్ని మనసు లేదు. ఉన్నానంటే ఉన్నా, తిరుగుతున్నా అంటే తిరుగుతున్నా అందరితో. పేరైతే చాలామంది అయిపోతుంది. ఈ విధమైన బ్రతుకుతో నేను. కానీ రహస్యం మటుకు ఒక పరిస్థితిలో నేను ఒక దగ్గర జాయిన్ అయినప్పుడు బస్ అంకుల్ సడన్గా వచ్చాడు. ఎక్కడ పోతే నీకు ఎందుకు అనని. అంటే ప్రతి దానికి నాకు వెనక ఒక బ్రదర్ రావాలా, కాలేజ్కి నన్ను తీసుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళకి భయం, ఎక్కడ నన్ను పట్టుకోపోతారో, ఎక్కడ నన్ను వెతుకుతారో, ఎక్కడ నన్ను పట్టుకోపోయి తీసుకుపోతారో. నా పెళ్ళి అయ్యేదాకా భయమే. ఏంటంటే ఎక్కడ మా వాళ్ళు తిరుగుతున్నారు కదా సంపాలని, ఎన్ని ఏళ్ళు అయిపోయినా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఈ విధంగా జరిగిన తర్వాత ప్రియులారా, నా మనసు ఈ విధంగా నాకు ఉండిన తర్వాత నేనేం చేస్తానంటే కొన్ని ప్రయత్నాలు చేస్తాను. ఉన్నట్టుండి నా ఏజ్ 23, 24 ఆ ఏజ్కి నేను అనుకుంటాను, ఒకరోజు నేను హెయిర్ హోస్టెస్కి అప్లై చేసుకొని వచ్చా. బయటికి పోవాలంటే పోవడానికి వీలు లేదు నాకు. అన్నిట్లో నాకు బక్స్ అంకల్ కట్ చేస్తూనే వస్తున్నాడు. హెయిర్ హోస్టెస్ చేస్తే నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చా. లోపలికి వస్తుంటే ఆఫీస్ దగ్గర ఒక బ్రదర్ అన్నాడు కదా, గుడి లెటర్స్ వచ్చింది అన్నారు. నాకు అన్నారు, ఎక్కడ వచ్చిందంటే ఆఫ్రికా నుండి వచ్చింది అన్నారు. ఆఫ్రికా నుండి లెటరా? ఇదేని మా మమ్మీకి ఆఫ్రికా నుండి లెటర్ వచ్చింది ఏందని చాలా భయపడిపోయి, అంటే నాకు భాష నేర్పలేదు కదా. వెంటనే వెనక అడ్రస్ చూస్తా. మా మేనత్త కొడుకు, ఆయన అడ్రస్ ప్రీతం సింగ్ అని ఉంది. వెంటనే అడ్రస్ గబగబ దొంగగా రాసుకున్నా. పోవాలనుకున్నా కదా నేను, దొంగగా నేను అటు రాసుకున్నాను. మమ్మీకి పోయి ఇచ్చా. ఆమె గడగడగడ మునిగిపోయింది. ఎందుకంటే అసలు మేము ఉన్నాం, ఎవరు తెలుసు అడ్రస్ ఎట్లా తెలుసు అని వెళ్ళిపోయి వాళ్ళ అన్న దగ్గరికి. అట్లా 5 ఉత్తరాలు. ఏంటంటే చిన్న కూతురు ఎక్కడుంది, పెద్ద కూతురుకి 62వ సంవత్సరం పెళ్లి చేస్తాం, లండన్లో సెటిల్ అయిపోయింది. చిన్న కూతురు ఏం చేస్తుంది, చిన్న కూతురు ఎక్కడుంది, ఇది వాళ్ళు అడిగే ప్రశ్న అంట. వీళ్ళేమో భయపడిపోతున్నారు. ఈ విధంగా జరుగుతాడు. నేనేం చేస్తాను, నా మనసు అంతా పోవాలుంది కదా, నా హృదయంలో ప్రభు నమ్ముకోలేదు కదా, నేను 2 మార్గాల్లో నడుస్తున్నాను, ఇటు సై అటు పోవాలని. ప్రియులారా, ఈ అడ్రస్ దొరికిన తర్వాత నేనేం చేస్తానంటే మా ప్రాణ స్నేహితులు వాళ్ళు పంజాబీసే, వాళ్ళకి ఇచ్చి నా పేరు చెప్పకుండా ఎవరో వస్తున్నారు ఆఫ్రికాకు అని చెప్పండి. రాయబారాలు మొదలుపెట్టిన. ఎవరి ద్వారా? నా ఫ్రెండ్స్ ద్వారా. నేను చెప్పకుండా రాయబారాలు మొదలుపెట్టి, నా ఉద్దేశం ఏముండిందంటే చాలా ఆస్తి ఉందని చెప్పి తెలిసింది నాకు. 10 తరాలు తినొచ్చంట. ఇక్కడేమో పెళ్ళిళ్ళు చేయడానికి 10,000 కూడా ఆ దినాల్లో లేదు విశ్వాసులకు. చాలా పేదరికంలో కనబడుతుంటే అంత డబ్బు ఉంది కదా, అది నా బర్త్ సర్టిఫికేట్ అక్కడే కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే పోతుంది అని మన ఆలోచన. వాళ్ళని చంపి జైల్లో కూర్చుంటాను అన్ని ఆలోచనలు నాకు. చూడండి, సరే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే, సరే రాణి, ఆమె వాళ్ళకి తెలియదు నేనని, సరే రాణి అని రాయబారాలు నడుస్తుంది. ప్రియులారా, ఇంకా అంటే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నేను దేవుని కృపనే. దేవుడు ఒక్క తరుణం నా జీవితంలో ఇచ్చాడు. ఆ తరుణం లేకపోతే ఎంతకాలం నాటకం ఆడతాను చెప్పండి. కానీ అంకుల్కి ఒక్కరికే తెలుసు. నేను అన్నాను, మామాజీ నా మనసులో ఇట్లుంది ఆలోచన, ఏది దాచిపెట్టేదాన్ని కాదు ఆయనకు. ఆయన భయపడిపోయినాడు. ఎయిర్ హోస్టెస్కు నాకు సెలక్షన్ వచ్చింది. నన్ను పిలిచినాడు, నువ్వు దేనికి అప్లై చేసినావు అన్నాడు. ఎయిర్ హోస్టెస్ కన్నా. అంటే ఎయిర్ హోస్టెస్ అంటే నువ్వు ఏందనుకుంటున్నావు అన్నాడు. నా ఉద్దేశం ఏంది, విమానంలో పోవచ్చు, ఆ దినాల్లో తెల్లగా బాగా ఉంటే భాషలు వస్తే పోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటారు. నా ఉద్దేశం ఏంది, అట్టడా పోయి చంపవచ్చు అని. చూస్తారా నా దృష్టి ఇది. వీళ్ళు పంపరు కదా నన్ను. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడు, బేటా ఎయిర్ హోస్టెస్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, నేను ప్రపంచమంతా విమానంలో తిరుగుతున్నాను, అది ఏమంటారు సర్వర్స్ ఉంటారు కదా హోటల్లో, అది ఆ ఉద్యోగం అన్నాడు ఆయన. వినారా, చూస్తే గాలి తీసేసినాడు. ఇక అయిపోయి దాంట్లో కూడా నేను పోలేకపోయినా. ఈ విధంగా నేను ఎక్కడ పోయినా ఏదో ఒక దాంట్లో నేను బుక్ అయిపోతున్నా. అయిన తర్వాత
ఇంకా లాస్ట్ ఛాన్స్ నాకు. నేను అన్ని ఏర్పాటు చేసుకున్నా, 3 నెలల్లో వెళ్ళిపోవాలని తీర్మానం చేసేసుకున్నాను. వీళ్ళకి చెప్పకుండా నేను వెళ్ళాలని చాలా స్ట్రాంగ్ డిసిషన్లో ఉన్నా. నిజంగా చెప్తున్నా నేను. లోపల మటుకు దేవుని కార్యం లేదు, కానీ బయట మటుకు అంతా నాది చూపుకోదానికే. వీళ్ళిద్దరికి మమ్మీకును ఆయనకి ఇద్దరికి చూపదానికి లోకంలో నేను అట్లున్నా. అందరూ నమ్మినారు, ఇది బాగుందిలే, బాగుంది, ఎందుకు అందరిని బోల్తా కొట్టేస్తాం. కానీ లోపల నాలుగు మంచిది బాగలేదు పరిస్థితి. ఈ విధంగా ఉన్న తర్వాత అనుకోకుండా దేవుడు నాకు పెద్ద జబ్బు పెట్టాడు. ఏంటంటే టైఫాయిడ్, నిమోనియా, మలేరియా 3 దెబ్బ ఒకేసారి నాకు దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కొట్టడం వలన నేను హైదరాబాద్లో కర్ణ క్లినిక్ హాస్పిటల్ 500 డాక్టర్స్ ఆంటీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఏం కుదరలే, మళ్ళీ ఎక్కడో నన్ను అడ్మిట్ చేస్తున్నారు. చూడండి నా బుద్ధి ఎట్టాడిది. నేను సావు బ్రతుకులో ఉన్నాను, ఇంత చిన్న పుల్ల నా పడక కింద, నా దిండి కింద పెట్టుకొని, అర్థమైందా, మా గురునానక్ది, నా ఫ్రెండ్ నాకు తోడు హాస్పిటల్లో, గురునానక్ ఫోటో దిండి కింద పెట్టుకొని ఉన్నా. ఎందుకు? బైబిల్ అక్కడ పెడితే నెట్టేసేదాన్ని. భక్సాంకలు ఉన్నాగా, దైవజనుడు కదా ఆయన, అందరికీ దైవజనుడు, నాకు కాదు కదా. నేనే ఆయన అట్లా బెడ్ మీద బైబిల్ పెడితే నేను మెల్లగా ఇట్లా నెట్టేసేదాన్ని. అమ్మాయి పిల్ల నెట్టేస్తుందని చెప్పి బైబిల్ తన మీద పెట్టుకునేవాడు. అట్లా ఆయన ప్రతిదినము చాలా ప్రాణం, ప్రతిదినం వచ్చేవాడు, చూసేవాడు, వెళ్ళిపోయి. ఒకరోజు అన్నాడు కదా, బేటా నేను బయటికి వెళ్తున్నానని. అప్పుడున్న డబ్బుకు 250 రూపాయలు నా దగ్గర ఇచ్చి, ఇది పెట్టుకో, ఎప్పుడైనా నీకు అవసరం పడుతుంది. అప్పటికే నేను క్షీణించిపోతున్నా. బాగా వినండి, క్షీణించిపోతున్నాను. ఇక డాక్టర్స్ అన్నారు ఈమె ఇంకా బ్రతకదు, ఈమె చనిపోద్దని నా మీద చెప్పేస్తున్నారు. చెప్పేసిన తర్వాత ఇకేముంది, హోప్స్, ఇట్లా కూడా మాటలు వస్తలేవు, హస్తి పంజరుగా అయిపోయినా. ఆ సమయంలో ఒక ఐసీ రూమ్ ఉంది, ఇట్లా ఈ రూమ్ ఇటు ఉంది. నేను స్ట్రెచ్చర్ మీద రెండు చక్రాలు లోపల, 2 చక్రాలు బయట ఉంది. నేను స్ట్రెచ్చర్ మీద పెట్టినారు, క్లోర్ఫామ్ పెట్టినారు. అందరూ నా తల దగ్గర అందరూ ఉన్నారు, అందరూ మాటల పాప కానీ అందరూ ఏడుచుకుంటూ ఉన్నారు, అంకల్ లేరు. ఆ క్లోర్ఫామ్ పెట్టినప్పుడు నాకేం అర్థం కాలే, కానీ 2 చక్రాలు పోయిందత్త, ఇంకా 2 చక్రాలు లోపల తీసుకెళ్ళేటప్పుడు నేను ఒక మాట అన్నానంట, నాకైతే తెలియదు, విన్నారు భక్తి అంకల్ విన్నారు. ఏ దేవుడు నన్ను రక్షిస్తాడో, ఏ దేవుడు నన్ను బతికిస్తాడో ఆ దేవుడు నేను నమ్ముకుంటాను అన్నానంట. నాకైతే తెలియదు ఆ మాట. నేను లోపల తీసుకున్న తర్వాత మిషన్ పెట్టినారు, అంతే. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, మీరు నన్ను అర్థం చేసుకొని, నన్ను దేవుడు ఎట్లా బతికిచ్చాడు. సో తీసుకెళ్ళిన తర్వాత లోపలికి నాకు ఇంకేమీ తెలియదు, నేను ఎక్కడున్నాను తెలియదు, ఏమి మాటలు లేవు, ముచ్చట్లే, ఏం లేవు. నాకు మేలుకు వచ్చేప్పుడు తెల్ల షీటు నా ముఖం మీద ఇట్లుంది. అర్థమైందా? ఏముంది? నా ముఖం మీద తెల్ల షీటు కప్పేసి ఉంది. అంటే నేను ఎక్కడున్నట్టు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నట్టు? మార్చరీలో. అర్థమైందా? ఎక్కడున్నానో ఆ మార్చరీలో లోపలేసినా బాగుండే. ఆ డోర్ ఇట్టంటే కట్కటాలు ఉంటే ఆ కట్కటాల దగ్గరని నన్ను వేసేసి వెళ్ళిపోయినారు. అది నాకు తెలియదు. డాక్టర్ సీత, డాక్టర్ మోహన్ మా క్లాస్మేట్, వాళ్ళ అన్న సీనియరు, వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుతున్నారు. నాకెందుకో మేలుకొచ్చి నేను చూస్తామంటే నా ముఖం మీద అంతా షీట్ ఉంది, చేత్తో లాగదానికి చేత అవుతలేదు. అది ఎంతో కష్టం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చింది. లైట్ ఏం అర్థం కాలేదు ఎక్కడున్నా. వాళ్ళు మాట్లాడుతూ ఇట్లా చూస్తారంట కిటికీ నుండి, ఆ విండో నుండి. ఏంది, వార్డ్ పైన పిలిచి తాళం తీసి, ఈ పేషెంట్ చచ్చిపోలే, ఇక్కడెందుకు వేసినారు అన్నారట. అర్థమైందా మీకు? ఈ పేషెంట్ చచ్చిపోలేదు, ఏమని ఇక్కడ ఎందుకు వేసినారు. ప్రియులారా, నన్ను ఎత్తుకొని పోయి నన్ను స్పెషల్ రూమ్లో పెట్టినారు. పెడితే ఆయన డాక్టర్ మోహన్ నా దగ్గరకు వచ్చి మెల్లగా అడుగుతా, నీకు ఏం కావాలో అడుగుతా. నా నోట్ల మాట ఏం లేదు, పెదవులు కదులుతుందంట, మామ. ప్రియులారా, దేవుని మందిరంలో నేను చెప్తున్నాను ఈ సాక్ష్యం, అన్ని స్థలాలు ఇప్పుడు అదే చెప్తున్నాను. భక్తి అంకల్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. రయ్యని వచ్చి చాలా పెద్దగా ఏడ్చి నా దగ్గర, బేటా రాత్రంతా యాకోబు ఏ విధంగా పోరాడినాడో నేను బైబిల్ చదివితే కదా, అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమన్నాడు? యాకోబు పోరాడినట్టు బేటా నీ ఆత్మ కొరకు నేను పోరాడినాడు అన్నాడు.
విన్నారా? పెద్దగా ఏడ్చాడు. నేనంటే చాలా ప్రాణం. పెద్దగా ఏడ్చాను. అసలు నాకు యాకోబు తెలుస్తే కదా బైబిల్‌లో నేను చెప్పడానికి. అంత మనసు పెట్టి. ఏడ్చి, 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 ఏడ్చి ప్రియులారా ఈరోజు నేను ఇక్కడున్నానంటే కేవలం నేను అనుకుంటా మామాజీ ప్రార్థన బట్టే నేను ఉన్నానేమో. లేకపోతే ఏ హంతకురాలో లేకపోతే ఎట్ట తయారయ్యేదాన్ని తెలియదు. ఏడ్చి ఏడ్చి ఏడుపంతా అయిన తర్వాత నన్ను అడిగినాడు, బేటా నువ్వేమన్నా చూసినావా అని అడిగినాడు నన్ను. నువ్వేమన్నా చూసినావా? ఇప్పుడైతే గబగబ చెప్తున్నాను, అప్పుడు చాలా మెల్లగా చెప్పిన. ఏమన్నానంటే, ఇంత లావు పుస్తకం చూసినాను, ఎవరో ఆ పుస్తకం పేజీ తిప్పుతున్నారు, ఆ పేజీకి అంత ఎర్ర గీత ఉంది అన్నా. ఈ మాట అన్నా అని అన్నాను. ఒక ముసలాయన కర్ర పట్టుకొని లైట్ పట్టుకొని ఇది చూసుకున్నాడు అన్నాడు అన్న. అప్పుడు మామాజీ బక్సంకులు ఏమన్నారంటే, బేటా నువ్వు అది నాటి పుస్తకం నల్లది బైబిల్, నువ్వు దేన్ని తృణీకరించావో అది బైబిల్ అన్నాడు ఆయన. ఆ లోపల నీ పాపాలన్నీ రాసింది. యేసు ప్రభు నీ పాపాలని ఏం చేసినాడు? కొట్టేసినాడు అన్నాడు. ప్రియులారా నా యొక్క జీవితంలో అది మొట్టమొదటిసారి ఆ సావు మరణ పడకలో నేను సువార్త వినింది. మొదటి యోహాను 1:7-9 నుండి చదివి వినిపించాడు, ప్రార్థన చేసినాడు, కొంతసేపు ఉండి వెళ్ళిపోయినాడు. ప్రియులారా నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ డేనే నా మనసుకి ఎంత సంతోషం వచ్చిందంటే, నా క్లాస్ పెడతాన్నా అది తీసేసేయి నాకు వద్దంటే, నిన్నటిదాకా హిందూగా ఉండి ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయినావా అన్నది. అవునే నేను క్రిస్టియన్ అయిపోయినాను. నేను అనేస్తాను నేను క్రిస్టియన్ అయినాను. మళ్ళీ అడిగిరాడు, మర్చిపోయినా వక్సే అంకల్, బేటా 3 సార్లు నువ్వు ఒక మాట నన్ను గుర్తుందా అన్నాడు. నేను తల ఒప్పినా. అప్పుడు ఆయన అన్నాడు, ఏ దేవుడు రక్షిస్తాడో ఏ దేవుడు బతికిస్తాడో నువ్వు ఆయన నమ్ముతావు అన్నావు. ప్రియులారా ఇది అక్షరార్థంగా జరిగింది, కట్టుకథలు కాదు. నేను ప్రభు దగ్గర రాదానికి ఏదో చిన్నప్పుడు పెరిగినాను, నేను రక్షించబడ్డాను, నేను ప్రభు సేవలు నథింగ్ డూయింగ్, ఇవన్నీ బాగుంది. ఉన్నది కథ చెప్తున్నా ఎక్కడ పోయినా. అందుకొరకు దేవుడు నన్ను అనవసరంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, తల్లి గర్భంలో పిండం కాకముందే, ఈ లోకంలో నేను పుట్టకముందే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. అర్థమైందా మీకు? అందుకొరకే ఆయన నా మీద ప్రేమ. అందుకే నాకు ఒక తరుణం ఇచ్చాడు. ఇంకా ఆ తరుణం కానీ నేను పోగొట్టుకుని ఉంటే జీవితంలో ఎక్కడ ఉండేదాను. అక్కడ 3 నెలల ముందు పోకముందు జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్కి ఫోన్ ఏంటంటే, ఎక్కడ ఎవరు వస్తారన్నారు కదా, రాలేదు, ఎక్కడ ఎక్కడ అని వాళ్ళు మొదలు పెట్టినారు. ఈ లోపల ఈ డాక్టర్ అమ్మ ఏం చేసింది, ఆమెకు 100 ఏళ్ళు వచ్చిందని నేను నా జీవితం అంతా ఆఫ్రికాకి పెళ్లి చేసుకోలేము, ఆఫ్రికా వాళ్ళకి నేను సేవకు సమర్పించుకున్నానని ఆమె 100 ఏళ్ళు దాటిన తర్వాత ఆమె కెనియాకు వచ్చింది చనిపోదానికి. అప్పుడు మా వాళ్ళు పట్టుకున్నారంట, ఎక్కడ పంపించావు వాళ్ళని. అప్పటికి ఏండ్లు అయిపోయింది కదా. అప్పుడు ఏం చేసిందంటే అడ్రస్ ఇచ్చిందంట, పలానా దగ్గర. అది ఎట్లా అంటే మా అక్క భర్త ఆయన 13వ నంబర్, వాళ్ళ అమ్మ చనిపోతే తలగోరు పెట్టడానికి ఆయన రావాలంట ఈ పంజాబ్కు. ఆయన ఫ్లైట్ దగ్గరికి వచ్చేప్పుడు అప్పుడు ఆమె వచ్చి ఏం చేసింది, పంపించిందంట, మీ అత్త ఉంది, నీకు మీ ఆడబిడ్డ ఉంది, మీ నాయన ఆయన అబద్ధం ఆడినాడు, మా అక్కకు ముందే చెప్పినాడంట, కానీ ఆమెతో మాకు సంబంధం లేదు, నాకైతే అసలు లేదు. సో ఇదే ఉన్నారు వాళ్ళు అంటే. అప్పుడు మా నాయన బతికినంత కాలము చేసినామో చేసేసినాడు, నా చిన్న కూతురు కావాలో, నా చిన్న కూతురు కావాలో, నా చిన్న కూతురు. నేను ఎప్పుడు ప్రభు నమ్ముకున్నానో నా జీవితం మారిపోయింది. ఒకసారి మా మమ్మీను మాట సందర్లో నేను కాలేజీలో ఉండి వచ్చాడు, ఎప్పుడు మమ్మీని ఏడ్చింది చూడలే. నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఆమెను, ఏడ్చిందే చూడలే. రాయి ఇనుమాన కరుద్దిగా ఆమె పులిలాగా బతికింది ఆమె. హెబ్రోన్లో ఏలిములు ఎక్కడ పోయినా పులి ఆమె, అందరూ భయపడేవాళ్ళు. కానీ యవనంలో ప్రభు కొరకు వచ్చింది 97, ఇంకా బక్స్ అంకల్ కంటే ఫిలిప్ అంకల్ కంటే ఒక సంవత్సరం ఎక్కువనే బతికింది. 97 దాకా ప్రతి ఒక్క హిస్టరీ అంత మెమరీ పవర్ ఆమెకు, అంత మెమరీ పవర్ ఆమెకు, భయపడే వాళ్ళందరూ. కానీ ప్రభు నన్ను ఎప్పుడు పట్టుకున్నాడో, నేను మమ్మీని ఒకసారి అడిగిన, మమ్మీ నీ ముఖం అంతా ఇంత ఇదిగా ఉంది కదా మమ్మీ అంటే, సరే బాగలేదు కదా చూడడానికి, వికారంగా కనబడుతుంది కదా మమ్మీ నేనన్నా మా మమ్మీతో. ఏమని తెలుసా ఆమె,
నా దేవుడు నా కొరకు ఇంత కష్టపడ్డాడు. విన్నారా? నా ముఖమే సాక్ష్యమైంది. విన్నారా మీరు? అర్థమైందా? నా దేవుడు నా కొరకు ఇంత వికారంగా అయిపోతే, నా కొరకు అంత శ్రమ పడితే, నా కష్టాలు ఏ పాటిది? ఆ ముక్కు కోసేసి, చెవులు కోసేసి, ఆమె పడ్డ బాధలు ఇంతంత కాక, ఆమెకు జ్వరం సర్ది వస్తుంటే గడగడ వణికేవలం, ఎప్పుడో ప్రాణం పోద్దేమో అంత కష్టపడేది. కానీ ఏనాడు ఆమె ఏడ్చింది నేను చూడలేదు. ఏనాడు ఆమె బాధపడి నేను చూడలే. ఎట్లా ప్రభుకు నేను నా చిన్నప్పుడు చూస్తున్నా, ప్రభు కొరకు రోషంగా జీవించింది, రోషంగా బ్రతికింది. ఏనాడు కూడా మా తల్లిదండ్రులు కానీ, వాళ్ళని కానీ, వాళ్ళ దేశంని కానీ, వాళ్ళ ప్రజలను కానీ, వాళ్ళ ఇంటి వాళ్ళని కానీ, వాళ్ళ చేత పెద్ద కూతురు ఒక్కరిని జ్ఞాపకం చేసింది లేదు. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అంటే వీళ్ళకి, మా ఫ్రెండ్స్కు ఎక్కడ ఆమె ఇంకా రాలేదు అని అంటే వాళ్ళు అన్నారు ఈమె క్రిస్టియన్ అయిపోయింది. అది మొట్టమొదటిసారి నా జీవితంలో ఈ అంటే ఈ కులం నేను చదివినానే కానీ ఈ కులాలు తనకు సంబంధం ఈ సేవకు వచ్చిన తర్వాత నేను అర్థమవుతుంది ఇప్పుడు నాకు. అది ఒక క్యాన్సర్ కాదు కదా, ఎయిడ్స్ జబ్ లాగా తయారైంది ఈ యొక్క కులాల సంఘాల్లో. ఏంటంటే వాళ్ళు అన్నారు చూడొచ్చా దేవుడు అంటే, వాళ్ళు అన్నారంట ఆమె మతాన్ని పుచ్చుకుందంటే వాళ్ళు కొంచెం డౌట్ వచ్చింది నేనే అని. అప్పుడు బైబిల్ అంతా నాకు 14 భాష వస్తుంది. నాకు అరోమా అంటే చాలా ఇష్టం. అందుకే నాకు ఒక కూతురు నా రోడ్కి ఇచ్చా, బెంగళూరు అనికి ఇచ్చా. సో 5 భాషల్లో బైబిల్ పెట్టుకోరా. దేనికి? కులం చూస్తామని. ప్రియులారా, నాకు ఎక్కడ కులం దొరకలే. రోమ 6:3కి వచ్చిన తర్వాత ఏ భేదమో అందరూ పాపం చేసిన వాళ్ళే. ప్రియులారా, నేను బక్సంగల్ దగ్గర పైకి వెళ్తున్నాను, ఎవరో ఉన్నారని మెట్ల కాడ కూర్చున్నా. పౌతక 7కి నాకు ఎవరో స్వరం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా కులాలు. ఒక స్వరం వినబడింది. ఏంటంటే కులమంతా నీ ఒంట్లోనే ఉంది, కులం ఎక్కడుంది? పాప ఇక్కడ విను, కులమంతా మన ఒంట్లోది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీ ఒంట్లో కులాలు ఉందా? ఈ మాట అంటేనే బగ్గడ్ని వస్తుంది కొంతమంది కోపం. మీ ఒంట్లో కులాలు ఉందా లేదా? అవునంటే కాదని చెప్పండి తొందరగా. లేదా? సరే నేను చెప్తాను, అవునా కాదా చెప్పాలి. రంగురంగు చెప్పులు, అందమైన చెప్పులు, బంగారమైన చెప్పులు, ఖరీదైన చెప్పులు ఎవరు కొడతాడు చెప్పండి? నోట్లు రావా మాటలు? ఎవరు? గట్టిగా నోట్లలో మింగుతున్నారు. చూసారా? ధైర్యంగా చెప్పండి ఎవరు? మాదిగ. మీ ఒంటి మీద మాదిగ లేడా? చెప్పలు వేసుకుంటలేరా? చెప్పండి. ఇది ఎవరి నేత వేస్తున్నాడు? సాలేవాడా? మరి వీరంతా బరిబత్తలు ఉన్నారు, బట్టలు లేకుండా తిరుగుతున్నారా? ఉన్నాడా లేదా సాలేవాడు? ఇంతో అంతో మీ దగ్గర కంసులుడు ఉన్నాడా లేదా? మొక్కకో పుస్తకో దెక్కడో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఆ కులమోడు ఉన్నాడా లేదా మీ ఒంటి మీద? లేదా? మళ్ళీ ఎంటికలు తీయడానికి మంగళోడు కావాలా, అవునా? ఉన్నాడా లేదా? ప్రతి ఒక్కరు మంగళోడు దగ్గర పోవాల్సిందే. హిందూస్లో అయితే పుస్తకం తీయడానికి సాకులు కావాలా, లేదా సాకులు బట్టలు కావాలా. ప్రియులారా, ఈ పనికి మాల చెయ్యి, ఈ మంచి చెయ్యి, ఈ 2 దండం పెడితే మనం దేవుడు దండం పెడతాం, అవునా? ఈ పనికి మాల చెయ్యి, ఈ మంచి చెయ్యి, మనం దండం పెడతాం. ఎవరితో ఆరాధిస్తాం? ఏమేమి ఆరాధిస్తాం? ప్రభా, నీ కృప చేత నన్ను రక్షించుకున్నావు, నీ కృప చేత నన్ను బతికించావు. కృప అంటే ఏంది? 5. బైబిల్లో సంఖ్య 5. 2 మాల 3 మాదిగా. ఎంత ఈ కృప అంటే? ఎంత? 5. ఆరాధిస్తారు, చెప్తారు. మీరు ఏమని అనుకోండి, ఈ కుల పిచ్చి సంఘాలు ఎక్కువ ఉంది. ఎందుకంటున్నానంటే తిమోతి గారు బ్రతికినంతకాలం నాకు ఇట్లాంటి 10 నోట్బుక్ నిండిపోయింది. తెచ్చుకున్నా ఇప్పుడు 10 నోట్బుక్ నాకు నిండిపోయింది. ఎందుకు? నేనెవరికి తెలియదు చాలా. కానీ నాకు ఫోన్ వచ్చేది, తిమోతి అంకుల్కి పెళ్ళికి సంబంధం చూడమని, అది చూడమని, ఇది చూడమని. నా నంబర్ ఇచ్చేసేవాడు అంకుల్. నాకు అనేవాళ్ళు, అమ్మ మీరు మా అబ్బాయికి చూడండి, అమ్మాయికి. నేను ఒకటే అడిగేదాన్ని, మీ కులం కావాలనా లేకపోతే ఏంది? అమ్మ మాకేం లేదు, మా బంధువులు. నీకేం లేనప్పుడు నీ బంధువులకి ఎందుకు? బంధువులతో ఏముంది? అందుకే నేను అన్నాను, ప్రత్యేకత లేకుండా అయిపోయింది జీవితాలు ఇప్పుడు. ప్రత్యేకత లేదు. విశ్వాసాలని చెప్పుకుని ఒక సమయం ఉండే ప్రత్యేకమైన జీవితం ఉండింది.
ఆ ప్రత్యేక జీవితం చూసి ప్రజలు మనం చూసి వణికేవాళ్ళు, మనం చూస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది ప్రత్యేకత? వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలా, వాళ్ళని చూసి మనం వణకాల. 5 అంటే స్వార్థ, 4 స్వార్థాలు, 5వది మనమే స్వార్థ. బైబిల్ తీసుకుపోయి వీధులు చెప్పండి, ఎవడు రాడు. మీ వాళ్ళకి చెప్పుకోండి, మీ వాళ్ళు అక్కడున్నారు ఇక్కడున్నారు, మీ వాళ్ళు మీరే కొట్లాడుకొని చేస్తున్నారు, మాకేం చెప్తారు? 5 స్వార్థం మనమే. ఎవరు? అది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 4 స్వార్థాలు కాదు, 5 స్వార్థాలు మనమే. మన ప్రవర్తనలు, మన మాటలు, మన చూపు, మన క్రియలు, మన నడవడి, అదే మన సువార్త. మనం చూసి వస్తారు ప్రియులారా, గుర్తుపెట్టుకుంటున్నారా? కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏంటంటే కులాలు 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 పిచ్చితో చేస్తారు. నేను ఎంతోమంది నాతో వస్తారు పరిచర్యకు, కొన్ని ఇండ్లలో తినరు, నాకు తెలుసు వాళ్ళు ఎవరు వీళ్ళెవరు. నేను నేర్చుకున్నా, ఎందుకంటే సేవలు ఉండి తప్పదు. ఇంకా నా అంతకుముందు లేవు ఇవన్నీ, నాకు ఇట్లాంటి మాట్లాడి నాకు వచ్చేది కాదు. తిరుగుతున్నాం కదా, ఇక సైకిళ్ళా, చామంతి పూల, లేకపోతే ఏంది డాక్టరా, ఇంజనీరా, రకరకాల పేర్లు రకరకాల ప్రాంతాల్లో అర్థమైపోతుంది నాకు. ఎందుకంటే తిరిగి 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 ఇది నాకు బ్రెయిన్ వాష్ అయిపోయింది. అర్థమైందా సంబంధాలది? సో ప్రియులారా, ఏంటంటే ఆరాధిస్తాం, ఒక బలాలు పాల్పొందుతాం, కానీ ఈ పిచ్చిపోతలేదు. ఎంతోమంది నాతో వస్తారు, చూస్తా పలానా ఇంట్లో ఏమైనా భోజనాలు పెట్టి ఏంటంటే ఎక్కడ తినను అనుకోండి, మొదటుండే వాళ్ళు పెడతారు, వాళ్ళు అక్క తినను ఆంటీ, ఎందుకే? నాకు కడుపు బాగలే. మళ్ళీ నాకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఫలానోళ్ళు అని వీళ్ళు తింటలేరని. విశ్వాసంలో చెప్తున్నాను ప్రియులారా, అందుకే చెప్తా, విశ్వాసులు పిశాసులు పోయినంత నీ శ్వాసమే, నీ కంపలే. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? రాజుల్లో మనం పిలిచాడు, యాజకులుగా మనం పెట్టినాడు, పరిశుద్ధ జనాంగంగా మనం పిలిచాడు. అందుకని చీకట్లను మనం వెలుగుకు తీసుకొచ్చాడు, మనకు ప్రత్యేక పేరు పెట్టినాడు. ఎక్కడుందండి ఆ ప్రత్యక్షత? అవన్నీ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? దినాలు వచ్చిన తర్వాత సై అయిపోతుంది. దినాలు వచ్చిన తర్వాత మనం ఏమైపోతున్నాం? కలిసిపోతున్నాం అందరితో, ప్రత్యేకత ఉండలేకపోతుంది ప్రేల. అందుకొరికే సంఘాలు దెబ్బతింటుంది. మీరు నన్ను అడగొచ్చు, ఫలానా ఫలానా, నాకు ఫలానా ఫలానాతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా. మనమంతా కూడుకున్న సంఘమే. మనం ఒక ప్రత్యేక జీవితం ఉంటే మనకి ఇతరులతో ఏముంది? ప్రార్థన జీవితం ఎక్కడ పోయింది? అలవాటు అయిపోయింది ప్రార్థన, అన్నీ అలవాటు అయిపోయింది, మనకు యథావిధిగా అయిపోయింది. అందుకే మనం దేవుని కార్యం చూడలేకపోతున్నాం. ఎందుకంటే హృదయము ఎట్లా అయిపోయింది? జల్లడు పెట్టుకోలేకపోతున్నాం ప్రియులారా. కులం పిచ్చి, ఇది చాలా భయంకరం. దీని తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పినారు? ఒకటే మాట అన్నారు, ఆమె వస్తుందా ఆఫ్రికాకు, రమ్మని చెప్పండి, ఆమెకు ఆస్తి ఇస్తాం, బంధువులందరితో సంబంధం ఉంటుంది, ఆమె బర్త్ సర్టిఫికేట్, ఆమె ఇక్కడే పుట్టింది, ఆమెకు అన్నీ ఉంది. 5 నిమిషాలు పట్టలేదండి. పొద్దున నేను పాట పాడినా, మీ దగ్గర గుర్తుందా? నమ్మవద్దు ప్రియులారా. నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎంత చదవాలో నన్ను భక్తిశంకర్ అంత చదివించాడు, అంత చదివించాడు. నేను గొప్ప దేవుని మహిమకు చెప్తున్నా, చదువుతో కాదు. నేనన్న సర్టిఫికెట్ చేతిలో ఉంది. బంగారం నాకేం చెయ్యదు, ఇల్లు నాకు అన్నం పెట్టదు, ఏముండదు. సర్టిఫికెట్ చేతిలో ఉంటే ఎక్కడా బతకొచ్చు. అవునా? సర్టిఫికెట్ చేతిలో ఉంటే ఎక్కడా బతకొచ్చు. నాకు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. అప్పుడైతే ఆమెకి ఇక్కడ రాదానికి వీలు లేదు ప్రియులారా. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని మందిరంలో, అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను. అందరూ పోయినారు, అందరూ విడిచిపెట్టేస్తున్నారు. ఈరోజు నాకు ఎవరు లేరు, వాళ్ళు కూడా చచ్చిపోయినారు అందరూ. తిమోతంగల్ సైడ్ లేదు, అట్లా లండన్ సైడ్ లేదు, నాకైతే సంబంధం లేదు. వాళ్ళు అందరూ పోయినా నాకు 3 పోయినారు. నా 3 పిల్లలు ఉన్నారు, దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు, దేవుని కొరకు సాక్షిగా నిలబడి ఉన్నారు. వాళ్ళ నాయన పేరు నిలబెట్టుకుంటున్నారు. ఎక్కడున్నా వాళ్ళు ప్రభు కొరకే జీవిస్తారు. కష్టమే రాని నష్టమే రాని ఆయన ఏమి ఇస్తాడో మేము తింటున్నాం అంతే. వాళ్ళు కూడా ఏమేమి సార్, పాప ఆమె జాబ్ చేస్తుంది, హై స్కూల్ టీచర్గా. తను లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంది బోనకల్లో. చిన్నోడు వాళ్ళు బోనకల్లో ఖమ్మంలో పనిచేస్తారు. పెద్దవాళ్ళు మా దగ్గర ఉండి సేవలు ఉన్నాయి ప్రియులారా. సో చాలు, ఏం కావాలి ఈ లోకంలో? ఏమైనా కావాలనా? కాదు. నేను ఎక్కడో దేశం నుండి ఎక్కడి వచ్చాను, ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చాను. యేసయ్య నాకు దొరికినాడు. నేను ఎక్కడ పోబోతున్నాను? నా దేశం ఎక్కడుంది? పరలోక దేశం. విన్నారా? ఎంత ధన్యత, ఎంత గొప్ప దేవుడు. ఎక్కడో పుట్టినాను,
ఎక్కడో పెరిగినాను. దేవుడు చివరికి నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మా అమ్మ చక్కగా పోయింది. మళ్ళీ నీ పుట్టింటికి వచ్చిందని నాను. అర్థమైందా? అంటే ఎక్కడికి నువ్వు మళ్ళీ ఎప్పుడోనికి వచ్చేసినావు. నేను ఉండేది బయట, ఎప్పుడు నువ్వు వచ్చేసినావు బేట. అందుకే ఆమె చెప్పింది, నేను కట్టుబట్టలు తింటుండి వచ్చాను, నా దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు. రెండోది, నీకున్నదంతా దీంట్లో దొరుకుతుంది, చాలు ఈ ఆస్తి, నాకు ఇంకేం కావాలా? నా దుఃఖంలో నా కన్నీళ్ళు తుడుస్తుంది. నా ఒంటరితనం జీవితం చాలా ఘోరం, మీకు అర్థం కాదు, ఆయన వాళ్ళకే తెలుసు. చాలా కష్టం, పంచుకోలేం, చెప్పుకోలేం, ఏం లేదు. నాకైతే మరి అక్కడ ఇల్లు లేదు. ఎంతోమంది అంటారు, రా గుడి అక్క మా దగ్గర ఉండు, 4 రోజులు ఉండు, 10 రోజులు ఉండు. ఎందుకంటే అమ్మ చెప్పింది, దేవుని మందిరం వదిలిపెట్టి ఏం పరిస్థితి రాని వదిలిపెట్టిపోవద్దు. అదే నీ ఇల్లు, అదే నీ మంత్రం, అదే నీ యొక్క అక్కడ దేవుని సహవాసం నీకు. అక్కడ ఎన్ని కష్టం వచ్చా ప్రేలారా, చనిపోయేదాకా తీర్మానం చేసుకుంది అదే. అక్కడే ఉండి హన్నాలాగా దేవుని వెంబడించాల. హన్నా దేవుడు దీవించాడు. ఈరోజు నిజంగానే నన్ను దీవనకారంగానే దేవుడు నన్ను ఉంచాడు ప్రేలారా. సో అంతేకాకుండా నా జీవితంలో ఒక తప్పు డాక్టర్ చేస్తారు, వెల్లూరా ఎవరికో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ నాకు ఇచ్చి నా జీవితమే నాశనం చేసేస్తున్నారు. అర్థమైందా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే రాయి వెల్లూరు ఇచ్చే బహుమానం, సిఎంసి బహుమానం. నాకు వెనక స్టీల్ ఉంది, ఆపరేషన్ చేసి దాన్ని తీగ పెట్టినారు. ఇట్లా వంగలేను, ఇట్లా పండుకోలేను, తిన్నగా కూర్చొని ఉండాలి. అది వంగిందంటే మళ్ళీ స్ట్రేట్ కాదు. అర్థమైందా? కడుపులో గ్యాంగ్రీన్, గ్యాంగ్రీన్ 2 ఉంది. దాని తర్వాత కాలు ఇరిగింది, పండ్లు పోయింది, అన్నీ ఒక్క దీన్ని బట్టి పిలుస్తారు, వెల్లూరు వాళ్ళు పిలుస్తారు, డబ్బులు ఇచ్చారు, నేను తీసుకోలే. పిలిచినప్పుడు వెళ్తున్నాను. క్యాన్సర్ పేషెంట్కి ఏం చేస్తారు తెలియదు, కానీ నాకు వెనక కరెంటు పెట్టి కరిగిస్తున్నారు. 10% ఇంకా ఉంది. పోతున్నాను, వస్తున్నాను, వెల్లూరు పోతున్నాను, నవ్వుతూనే పోతాను, నవ్వుతూనే వస్తాను. ఎందుకంటే నేను నవ్వేదే నేర్చుకున్నాను. శ్రమ కలిగి ఉండట నా చర్మం చీకిన నా మట్టుకు నేను దేవుని చూస్తాను ప్రేలారా. నాకు ఒకటే కోరిక ఏంటంటే, మనమందరం దేవుని బిడ్డలు, మనకు దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో మన ప్రభుకి ఎంత సమయం ఇస్తున్నాం? హిందువులు పొద్దున లేచి సుప్రభాతం చేస్తారు. ముస్లిమ్స్ అల్లా అని 5 గంటల కంటే ఆడవాళ్ళు ఇంట్లో లేచి కూర్చుంటాం. మనం ఎక్కడుంటాం మనం? మీరే చెప్పండి. మంచం మీదనో పర్రాడుకుని ఉంటాం కదా. మన పని అది కాదు. 22వ నంబర్ బస్ నేర్చుకోండి. 22వ బస్ ఏంది? మోకాలంటే మడత. నేర్చుకోండి. 3 గంటలకు 4 గంటలకు లేచి, నిద్ర వచ్చా లేచి ఏం చేయండి? ముఖంకు నీళ్ళు కడిగేసి దేవునితో సంబంధం కలిగి ఉండండి. అర్థమైందా? నీ కష్టాలు తీరాలంటే ఎట్టు తీరుతుంది? మేము ప్రార్థన చేస్తే కాదు, ముందు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవలే మేము రాయలసీమ పరిచర్కి వెళ్తే నాకు ఒక ఆంటీ ఎప్పుడో బీబీఎస్ కాన్వకేషన్ చూసిందంట. పెద్ద ఆమె పలానా సేవకురాలు ఫోన్ చేసింది, గుడికి పోతుందంట కదా, చిత్తూరు ప్రొద్దుటూరు మీద ఉండు, ఆమెను చూడాలి ఉంది, తిమోతి పోయినాడు, నేను చూడాలా అనింది. నాకేమో టైం లేదు, పగలంతా మీటింగ్, రాత్రి అంతా అడవిలో ప్రయాణం చేయాలి. 12 రోజుల క్యాంపు, నాతో ఇంకా 4-5 ఉన్నారు. ఆమె ఈ కార్ నెంబర్ తెలుసుకుని అక్కడ ఆగింది, ఎవరిని పెట్టింది. సరే వాళ్ళు పోయినాము. అరే బిడ్డ అని మాట్లాడింది. 25 సంవత్సరాల తర్వాత కలిసింది, అయిపోయింది. ఇంత మీసాలతో ఒక బాబు బయటకు వచ్చాడు. ఎవర్రా నువ్వు అంటే, అయ్యో గుడి ఆంటీ మర్చిపోయినా, నువ్వు ఎత్తుకున్నావు, నేను సురేష్ ఆంటీ అన్నాడు. ఏంద్రా మిలిటరీ డ్రెస్ కొని ఎక్కున్నా అంటే, ఆంటీ ఇప్పుడు నేను అక్కడ ఫ్రంట్లో యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, ఫ్రంట్లో బార్డర్లో ఉన్నాను ఆంటీ అన్నాడు. ఈరోజు నేను పోతున్నాను ఆంటీ, ప్రార్థన చేయండి అన్నాడు. అయిపోయి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? మీరు నమ్ముతారు లేదో, అరే సురేష్ ఏం చెప్పిందంటే, బైబిల్ ఇచ్చి 12 నుండి 1 గంటకు నీకు ప్రార్థన చేస్తా, జరిగింది చెప్తున్నా. 12 నుండి 1 గంటకు నీకు ప్రార్థన చేస్తుంటారా అన్నది. మేము వెళ్ళిపోయినా, వాడు వెళ్ళిపోయినాడు. 13 రోజుల తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం హైదరాబాద్కు. మంచి వర్షం పడుతుంది. మాది ఒక్క కారు ఈడే ఉన్నాడు, ఈ కారులో మేమే వస్తున్నాం. ఈ మాతో వచ్చే సిస్టర్స్ మరి ఈ వర్షంకి ఎందుకు పోతాము 6 గంటకు,
ఆ ఆంటీ దగ్గర పోతామంటే మొన్న రానన్నాను ఇప్పుడు పోతా ఎట్లా అంటే లేదా ఆంటీ పోతామంటే ఫోన్ చేసి ఆంటీ మేము వస్తుంటే 11 గంటల రాత్రికి ఆ ఆంటీ మాకు అన్నం వడ్డీ పెట్టింది, తిన్నాం. తెల్లారితేనే నేను లేస్తాను, అందరు 9 గంటలకు లేస్తారు. అరే గుడి నీకు సురేష్ ఫోన్ చేస్తాడు అయింది. ఏమంటే వీడు ఇక్కడ పోతేనే ఫ్రంట్కి పంపించారంట. ఫ్రంట్కి పంపిస్తే యుద్ధంలో ఎవరెవరికి గుతుపాకి తగులుతుంది, ఎవరెవరికి గాయాలు తగులుతుంది, అందరూ క్యాంపు తీసుకురావాలంట. ఈ అబ్బాయి పోతలేడు. వాడు మేజర్ అంటాడు, అరే సురేష్ అంటే నేను నిలబడి ఉంటున్నాంట. ఏది సురేష్ నిలబడ్డా పో అంటే ఎందుకు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్పింది? 12 కరెక్ట్ టైం చూస్తాడు. కరెక్ట్ 12 గంటలు అయిపోయిన తర్వాత గబగబగబ ఉరుకుతాడంట. అందరికంటే ఎక్కువ తీసుకొస్తున్నాడు. 3 రోజు అయిన తర్వాత 4వ రోజు అనుకోకుండా ఆయనకి ఏమైంది, ఇక్కడ తుపాకీ తగిలింది. అనుకోకుండా ఒక నెత్తుకు మోసుకొని వస్తుంటే తుపాకీ తగిలింది. తగిలి అది అక్కడ ఆగిపోయింది. టైమింగ్ ఏది అది? ఏ టైమింగ్? 12 గంట. అర్థమైందా? అప్పుడు ఆయన అడిగినాడంట వాళ్ళ పెద్ద, ఏం సురేష్ టైం చూసుకుని పోతావంటే ఆయన క్రిస్టియన్ అన్నాడంట. నేను క్రిస్టియను, నేను హాలిడేస్కి ఇంటికి వెళ్తే మా మమ్మీ చెప్పింది, మరి 12 నుండి 1 గంట నీకు నేను ప్రార్థనలు గడుపుతారా, మర్చిపోతాయింది. చూడండి సార్, నా దేవుడే నన్ను కాపాడినాడు. అవునా? ఎవరు కాపాడినాడు? వెళ్ళారా? నువ్వు తప్పు చేస్తున్నావో, కాలేజ్ అని చెప్పిపోతున్నావో, ఏమేమి చేస్తున్నారో, ఈ సెల్ ఫోన్ బండ్లే పాడు చేస్తుంది అందరినీ. ఇంత చిన్న పిల్లలకు ఆన్లైన్ అన్ని సెల్ ఫోన్సే. వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో దేవునికి తెలుసు. ఎందుకంటే అంత చండాలంగా ఉంది సెల్ ఫోన్స్. ప్రియులారా జాగ్రత్త, తల్లులారా జాగ్రత్త. నేను ఒక సంఘంలో సేవకురాలుగా ఉండి వచ్చాను. వాళ్ళ అమ్మాయి చాలా భక్తి కలిది, బ్యాప్టిజం తీసుకుంది. నాకు తెలియదు, నేను వేరే దగ్గరకు వచ్చేస్తాను. నేను వచ్చేస్తే నాకు శనివారము ఆదివారం ఫోన్ వచ్చింది. ఎక్కడో ఒక విశ్వాసి ఫోన్ చేసి, ఆంటీ పలానా ఇంట్లో ఇట్లా జరిగిపోయింది ఆంటీ, మీకు తెలుసా అంటే తెలియదన్న. ఏంటంటే అమ్మాయి బ్యాప్టిజం తీసుకుంది. అందరూ బాగా వినండి తల్లుళ్ళారా, మీకు చెప్పేది హెచ్చరిక. ఆ అమ్మాయి బ్యాప్టిజం తీసుకుని సండే స్కూల్ టీచరు. చక్కగా సండే స్కూల్ అప్పుడు బల్ల ఇచ్చేటప్పుడు ఏం చేసింది, పిల్లలందరినీ బాత్రూమ్ పంపించింది. ఆమె మెడలో ఉన్న చైన్ తీసింది, బైబిల్లో పెట్టింది. హార్న్ వినిందంట, ఎక్కడో దూరం నుండి బండి హార్న్ వినింది. జంపు. అర్థమైందా? ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, జరిగిన సార్ చెప్తున్నానే. అమ్మాయి వెళ్ళిపోయింది. బల్ల ఇచ్చేటప్పుడు పిల్లల్ని బాత్రూమ్ పంపించింది, చైన్ తీసింది, సంచిలో అక్కడ పెట్టింది. ఈమెకు బల్ల తీసుకొచ్చే వరకు హార్న్ వినింది, జంపు. నేను మార్నింగ్ కృష్ణ వేసుకుని నేను పోయినా, ఒక ఇద్దరిని తీసుకున్నా ఇంటికి. ఆ తలుపు తీస్తున్న వాళ్ళ అమ్మ ఆ బాప్తిస్మా చీర ఎంత ఉంది పెద్దది పెట్టుకొని పెద్దగా ఏడ్చి గుడక్క అని ఏడ్చింది. బాప్తిస్మా చీర ముందు పెట్టుకుని ఏడుస్తుంది. జాగ్రత్త. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఈ కాలం పిల్లలు మననే తిడతారు. నీకు అమ్మ బుద్ధి చెప్తే మిమ్మల్ని గద్దిస్తారు. అయినా పర్వాలేదు, మీ డ్యూటీ ఏంది? దేవుడు వాళ్ళ పిల్లల్ని మనకు ఆయనకి ఇవ్వడానికి ఇచ్చాడు, కానీ టక్కులు చదివి మన గుండెలు కోత పెట్టడానికి కాదు. ప్రియులారా, మనమే బాధ్యతలు. మనం ఎట్ట ప్రవర్తిస్తాం, మన బిడ్డల్ని ఎట్ట నడిపిస్తున్నాం, అది ప్రభావం పడుతుంది. ఎవడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. పెళ్ళి చేస్తారు, పెళ్ళి పీట మీదనే విడాకులు అయిపోతుంది. ఎన్నో సందర్భాలు మేము చూస్తున్నాం. ప్రియులారా జాగ్రత్త. దేవునితో ఆడొద్దు, దేవునితో సైజే. కాబట్టి జాగ్రత్త. మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. 22వ నంబర్ వాడండి ప్రార్థన కొరకు. మనకు ఎక్కువ అవసరం ప్రార్థనే. ముందు మన ఇల్లు సరి చేసుకుంటా, ఇతరుల ఇల్లు చూడండి. మనం సండే స్కూల్ టీచర్ కావచ్చు, యూత్ క్యాట్ టీచర్ కావచ్చు, యూత్ సిస్టర్స్ మీటింగ్ తీసుకోవచ్చు. మన ఇంటిని మనం సరి చేసుకున్న తర్వాత ఇతరుల ఇంటిని మీరు చూడండి. మన ఇంట్లో మన కంపు పెట్టుకుని ఇతరుల ఇంటిని చూసుకుంటే మనకే దెబ్బ. అది అర్థమైందా? దేవునితో సంబంధం ఎప్పుడు కాలుగా
తెల్లవారితే 3 గంటలకు లేవండి. అన్యులు లేస్తున్నారు, మన సజీవన్ దేవుడిని మనము ఆరాధిస్తాం. మనకేమైంది? నేర్చుకోండి. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను ఆ రుచి చూస్తున్నా, ఈ రుచి చూస్తున్నా, అందుకని చెప్తున్నా. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ లోకంలో అందరికంటే గొప్ప దేవుడు, గొప్ప ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. ప్రార్థనకు జవాబిస్తాడు, కొన్నిటికి ఇవ్వడు ఆయన చిత్తం లేకపోతే. ప్రియులారా, దేవుని వాక్యం ప్రేమించండి. మరియాలాగా పడిపోయినావా, సరి చేసుకో. హన్నలాగా దేవుని మందరం హత్తుకోండి, మందరం ప్రేమించండి, విశ్వాసులు ప్రేమించండి. మంచి స్నేహం, నీకు ఆత్మీయ స్నేహమే ఉన్నారు, వాళ్ళు చూసుకోండి. అంతేకాదు, జీవిత యాత్రలో ఎన్నో వస్తుంది, వెనక తిరిగి చూడదు. నా జీవితంలో ఎన్నో ఉంది. కొన్నిసార్లు నేను నిరుత్సాహపడతాను, ఏం ప్రభా నా జీవితం ఎందుకు ఈ బతుకు. నాకు ఇప్పుడు నాతో వచ్చింది, అక్కడ ఉంది హెఫ్సీ వచ్చింది. వాళ్ళు 10 మంది అక్క చెల్లెలు తెలుసా. నేనంటే మీకేంది 10 మంది ఉన్నారు అక్క చెల్లెలు ఒకరికొకరు, నాకు అది కూడా లేదు కదా అని. మేమంతా ఉన్నామా అంటే నీకు మనిషిగా వస్తుంది, బాధ వస్తుందా లేదా? వస్తుంది కదా. కానీ వెంటనే ఎల్లప్పుడూ 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 సంతోషము, యేసు నాతో కూడానున్నందున, యేసు నాతో కూడానున్నందున. తల్లిదండ్రులు మరణమైన నింక నెల్ల స్నేహితులు గతించిన, తల్లిదండ్రులు మరణమైన నింక నెల్ల స్నేహితులు గతించిన, రాజు యేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు, కొదువ లేదు నాకు, దిగులు లేదు. ఎల్లప్పుడూ 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 సంతోషము, యేసు నాతో కూడానున్నందున. ఎవరున్నారు? యేసు. అందుకే నేను గాఢంధకారపు లోయనే సంచరించిన, నిరంతరమేసు నాదు కాపరి అయి, కరమునిచ్చి నన్ను కాయొచ్చు నడుపు కరుణాగల ప్రభు. ప్రియులారా, ఆయన ఆదరిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేదానికి ఆయన కృప. నేను రాలేను అనుకున్నాను నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే నా పరిస్థితి చాలా బాగాలే. అసలు దారిలో వస్తే నాకు నొప్పి వచ్చేసింది, అసలు వెళ్ళిపోవాలనుకున్నా. ఎందుకంటే మా పైన అన్నారు, పైన అంటే నేను పైకి ఎక్కలేనన్నా, క్యాన్సిల్ చేయమ్మా అన్న. నేను రాలేనేమో ప్రభా, నువ్వు శక్తి అయిపోతే నేను మళ్ళీ ఇంజక్షన్ వేసుకున్నా. మళ్ళీ రాత్రి 2:30కు వచ్చి దిగిన. 3:30 అయిపోయింది మాకు ఇక్కడ వచ్చి. ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఎక్కడ దిగనన్నా, నేను దిగితే ఇక్కడే దిగుతాను, నాకు ఇక్కడే కావాలి. ఎందుకంటే నా పరిస్థితికి నాకు తెలుసు. వచ్చాను 3:30, 4:30 దాకా కూర్చొని ఉన్నా, పండుకోలే. ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా ఏం చెప్పాలా, నేనేం చెప్పాలా? ప్రియులు అందరు కాసుకొని ఉన్నారు. నా పరిస్థితి చూస్తే బలహీనంగా ఉంది ఇప్పుడు, కానీ నువ్వు నాకు శక్తి అయిపోతే నేను ఏం చెప్పలేను ప్రభా, నిజంగా చెప్తున్నాను. నేనేం చెప్పాలనుకున్నా ప్రియులరా. కానీ మీ అందరిని చూసినప్పుడు నాకేమనిపించింది తెలుసా, మనమందరం కుటుంబస్తులు. పొద్దున చూసినప్పుడు ఆ తిమోతంకల్ పాట అక్క పాడించినప్పుడు ఏంటంటే, ఎట్లా మౌనముగా ఆయన మౌతాను కానీ అదే పాట ఆయన పాడింది పెళ్లి రోజు. నేను చనిపోయినప్పుడు అదే పాట పాడించా. కాబట్టి నాకు వెంటనే ఒక విధమైన ధైర్యం వచ్చింది, ఒక విధమైన ఆదరణ వచ్చింది. ఇంకొక పాట అక్క చెప్పింది, భక్తులది వాళ్ళని స్మరణ చేసుకుంది అక్క. నిజమే, మనకంటే ముందు అందరూ వెళ్ళిపోయినారు. సో ఆ నిరీక్షణ ఉంది, కానీ లోకంలో ఉన్న ఒంటరితనం చాలా కష్టం. కాబట్టి ప్రియులారా, నా భవిష్యత్తు కొరకు, నా సేవ కొరకు ఇట్టనే ఇప్పుడు మీ దగ్గర ఉన్నాను. మీ దగ్గర ఉండి పోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాలి ఇంకో దగ్గరికి. రేపు పొద్దున అది వస్తే ఇప్పుడు అయింది అట్టని దెబ్బ మీద దెబ్బని. అది అయిన తర్వాత పొద్దునే ఒక సంఘం పెద్ద పాత ఆయన ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో అల్లుడు పోయినాడు, కొడుకు ఇప్పుడు ఈయన కూడా పోయినాడు. నేను ఇక్కడ ఉన్నాను పొద్దున. ఇంకా ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్ నాకే, ఆంటీ డాడీ పోయినారు నువ్వురా. నేను ఎక్కడ, నేను బాపట్ల. వాళ్ళకి అర్థం కాదు, నేను బాపట్ల దగ్గర ఉన్నాను సిస్టర్స్ మీటింగ్కు. నేను రేపు కూడా సమాధి కానీ
చేసేసేయండి. నేను హైదరాబాద్కి వచ్చిన వెంటనే నేను కారు వేసుకొని వస్తాను మీ దగ్గరికి, మిమ్మల్ని ఆదరించిపోవడానికి వస్తాను, మీరు బాధపడదట. విన్నారా? సో ఏంటంటే యాత్రా జీవితం మనదంతే. కాబట్టి ఇతరులకు మనం ఏముండాలా? ఆదరణంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా. ఏదో నాకివ్వు నాకు పెట్టు కాదు. నువ్వు ఇంతగా చేస్తున్నావు దేవునికి, నేను ఏమి ఇచ్చి రుణం తీర్చగలవు ప్రియులారా? ఏమి ఇస్తాం? ఏమైనా ఇస్తున్నామా చెప్పండి? ఇచ్చేదే కాదు, దాంట్లో దొంగిచ్చకపోతే చాలు మనం. ఏమి ఇస్తున్నాం? ఏమి ఇత్తువు నువ్వేమి ఇత్తువు, ఏమి ఇత్తువు నువ్వేమి ఇత్తువు, ఏమి ఇవ్వగలను యేసు స్వామికి. వెండి కోరడు బంగారు కోరడు, వెండి కోరడు బంగారు కోరడు, నా చిన్న హృదయమే యేసు కోరును. నీకున్నదంతయో నాకిచ్చి వేసేనా, నాకున్నదంతయో నీకిచ్చి వేసిన. ప్రియులారా, నిన్ను నన్నే కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? నిన్ను నన్నే ఆయన కోరుతాడు. కాబట్టి ఏమిచ్చి మనము దేవునికి రుణం తీర్చుకోగలుగుతాం? ఏమి ఇస్తావు నాయన? నువ్వు ఏమి ఇచ్చా కూడా ఆయనకు సరిపోదు. ప్రియులారా, ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ జారిపోయినామో మనం ప్రభుతో సరి చేసుకుంటాం. అర్థమైందా? అర్థమైందా? సో ఈ వృద్ధాప్యంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత, ఆయన కొరకు జీవించాలి. వ్యర్థమైన వాటికి నేను చెవు పెట్టను. మధ్యలో ఒకసారి దీపక్ అతను మాట్లాడుతుంటే, నేను పెద్దదాన్ని, అక్క ఏదో ప్రశ్న వేసింది. అక్క నాకు వద్దు దయచేసి, నా ఆత్మ నేను సంపాదించుకోవాలి, నేను పోగొట్టుకున్న అక్క అన్న. ఎందుకు నాకు ఇష్టం. అందుకే ఎవరు ఫోన్ చేశాను నేను ఎవరిని అడిగినా అంటే అది నా పని కాదు మీరు కనుక్కోండి అంట. నాకు ఇష్టపడదు. ఎందుకంటే నా దృక్పథం ఏంది? నాకంటే ముందు పోయినారు. ఇతరులను కొల్పాలి, ఇతరులను ధైర్యపరచాలి, ఇతరులను ఓదార్చాలి, ఇతరులను కన్నీళ్ళు తుడవాలి. అది దేవుడు మనకి ఇచ్చే పని లోకంలో. ఆ డ్యూటీ మనది. ఈ వ్యర్థమైన వాటి కోసం కాదు సంపాదించుకొని పెట్టుకోదానికి. ఈరోజు నేను చనిపోతే నాకు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెప్తాను, ఇప్పుడు ఇక బ్యాంకులో అకౌంట్ లేదు, మోడీ పెట్టమన్నాడు, లేదు, నేను పెట్టుకోలే. ఎవరన్నా పంపుతారంటే అదో నేను అంటాను ఏంటంటే ఫ్రెండ్ గోగల్కి పంపించుకోండి, అంతేగాని నాకు లేదు పెట్టుకోలే, ఏదైనా అవసరం లేదు. దేనికి ఎవరికోసం పెట్టాలా? ఎవరికొరకు వెనకబెట్టి పోవాలా? వాళ్ళు కొట్టుకొని సావదానికా సంపాదించి? ఓల్డ్ ఏజ్ హోమ్ కొరకా? కాదు ప్రియులారా, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు సాక్షిగా ఉండండి. ఉన్న కొంతమైనా చక్కగా వాళ్ళని చక్కగా తరబితి ఇవ్వండి. నాకు అదే కోరిక. అప్పుడు మీ సంఘం ఏమవుతుంది? దీనికంటే రెండంతలుగా ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు. వాళ్ళ బాధ్యత మీది, పెళ్ళి కాని అబ్బాయిలది మీది. మీ బిడ్డల కొరకు ఎటు చూసుకుంటారు, సంఘంలో ఉన్న బిడ్డల విషయం కూడా మన బాధ్యతే. అవునా? కాబట్టి ప్రార్థన పరులుగా లేవండి, పాటలు పాడేవాళ్ళుగా లేవండి. ప్రభా నువ్వు నాకేం తలాంతి ఇచ్చావు నాకు చూపి ప్రభా, నేనేం చేయాలా ప్రభా, నువ్వు నాకు చూపించానంటే ప్రభు చూపిస్తాడు. అర్థమైందా? సో నా జీవితంలో ప్రభు 3 విషయాలు చేస్తున్నాడు. ఏంటంటే ఆయన ఎవరో నేను తెలుసుకోగలిగినాను. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటే నా జీవితంలో నేను నేర్చుకుంది 3 విషయాలు. ఆయన ఎవరు నేను తెలుసుకున్నాను, ఆయన ప్రేమించేది నేను నేర్చుకున్నాను, ఆయన సేవ చేసేది నేను నేర్చుకున్నాను. నా జీవిత యాత్రలో నోయింగ్ గాడ్, లవింగ్ గాడ్ అండ్ సర్వింగ్ గాడ్, దీస్ ఆర్ ద గ్రేట్ థింగ్స్ నాకు ప్రభు నేర్పించాడు నా జీవిత యాత్రలో. ఇక నా జీవిత యాత్ర ఇంకెంతకాలం ఉందో నాకు తెలియదు. ఇప్పుడే పోతానో, ఇంకా 10 సంవత్సరాల తర్వాత పోతానో, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. కానీ నేను చనిపోతే నా పెట్టె మీద ఇది రాయమని చెప్తాను. చూడండి చివరిగా హెబ్రీ 12:11. అది ఏముంది? అభ్యాసం. అర్థమైందా? దీన్ని అభ్యాసం చేసుకోవాలా మన జీవితంలో. దేన్ని అభ్యాసం చేసుకోవాలా? పైన జవాబు ఉంది కదా.
పెన్ను తెచ్చాడు అడుగు ఏమవుతుంది చెప్పు సో అది నా యొక్క ఆశ ఏంటంటే సో ప్రియులారా ఎక్కడో పుట్టినాం భక్సింగ్ అంకుల్ ఎక్కడో పుట్టినాడు అన్ని వదిలికి ప్రభు కొరకు వచ్చాడు ముగ్గురు వచ్చారు పంజాబ్ నుండి కర్తార్ సింగ్ సాధు సుందర్ సింగ్ భక్సింగ్ కర్తార్ సింగ్ చెల్లెలు శాంతి ఆమె ప్రభు కొరకు హతసాక్షి వచ్చింది ఇప్పుడు మా అమ్మ సజీవంగా ఆమె ప్రభు కొరకు ఆమె ఏమై వచ్చింది పూర్తిగా నేను పెద్ద ఫోటో ఎక్కడ చేస్తారు కానీ భీమవరం వాళ్ళు అది దేశాలు నాకు ఇష్టం లేదు ఇదే యాక్చువల్ ఇది మా అమ్మ ఇది మా అమ్మ అక్కడ ఆఫ్రికాలో మా అక్క ఆమె ఈమె బాగలేనప్పుడే ఆమె వెళ్ళింది డాక్టర్ దగ్గరికి ఇది యాక్చువల్ ఒరిజినల్ ఫోటో ఆమెది దాని తర్వాత ముక్కు చెవు కోసిన తర్వాత ఇది ఆమె ఫోటో అర్థమైందా ఇది ఆమె ప్రభు కొరకు హతసాక్షిగా ఉండిపోయింది చనిపోయేదాకా అనింది మమ్మీ ఇట్లా ఎందుకంటే ప్రభు బేట ఇట్లా ఎందుకు నేను మమ్మీ నీకు మందు తాగి చచ్చిపోవాలనిపించలేదా అని చూడండి నేను ఎట్లాడదాని ఏమని తెలుసా నా దేవుడు నా కొరకు ఇంత కష్టపడితే బేట నా ముఖం ఏముంది సాక్షిగా ఉంది నా ముఖమే సాక్షి ఇది ఒక చెప్పవసరం లేదు నా దేవుడి కంటే ఎక్కువ నేను ఏం అనిపించలేదు ప్రియులారా ఇది నిజం అందుకే ఇప్పుడు ఈమె మీద ఒక బుక్ కానీ ఒక మ్యాప్ వేసి ఒక బుక్ రాస్తారు అందుకే మేము దీంట్లో కూడా వాట్సాప్లో కూడా కొన్ని పంపించాం సో ప్రియులారా ఇది మా వెనక చరిత్ర ఎక్కడో పుట్టినాను ఎక్కడో వచ్చినాను ఈరోజు నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయినారు కానీ నా దేవుడు నన్ను వదలాడు ఆయన నన్ను వదలడు నన్ను విడిచిపెట్టాడు నా కృప నీకు చాలు నేను నీకుండ మేలు ప్రభు యేసు పలికిన మాట పరము నడిపించు బాట శోధన వేదనులెన్నున్నా బాధలు రోధములెన్నున్నా శరీరమందు ముల్లున్నా శరీరమందు ముల్లున్నా లేదు భయమో అన్నా నా కృప నీకు చాలు నేను నీ కొండ మేలు ప్రభు యేసు పలికిన మాట పరము నడిపించు బాట తిమోతి గారితో పెళ్లి చేస్తారంటే కూడా నేను అనుకోలేదు ఎందుకంటే మమ్మీ అసలు ఇష్టపడేది కాదు నేను సేవకు రాలేదు యాక్చువల్ అయితే నేను సేవకు రాలేదు నేను చదువుకుంటుండేదాన్ని ఆయన చేసుకోవాలి ఎంతోమంది అనుకున్నారు కానీ ఒక సందర్భంలో పొద్దున చెప్పినాను రూత్ శామ్యూయల్ లాంటి చనిపోతే ఆమె బాడీ హెబ్రోన్లో ఉంటే బక్సాంకల్కు వెంటనే షాక్ అనిపించిందండి అరే ఈమె చనిపోతే ఈమె వెనక ఎవరు లేరు కదా అంకలే ఆమెకు అంతా బక్సాంకలే రేపు మేము చనిపోతే గుడికి ఎవరున్నారు అర్థమా మాట్లాడదు ఎవరున్నారు ఆమెకు అప్పుడు దేవుడు స్పష్టంగా చూపించి 2 సంవత్సరాలు మామాజీ ప్రార్థన చేసినాడు నాకు తెలియదు 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఇష్టంగానే అది కూడా హైదరాబాద్ జరగలేదు నాది ఏది కూడా అంతా మెడ్రాస్ ఎల్డర్స్తోనే వాళ్ళే కదా అని మాకు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ దేవుని చిత్తం చేసి అక్కడే పత్రికలు ప్రింట్ చేసి అన్నీ అక్కడే చేసుకొని వచ్చారు చూస్తారా ప్రియులారా సో నేను సేవకి వెళ్ళినప్పుడు మీరు నమ్మతలేదో నోరిప్పి అడిగితే అన్నీ వచ్చేస్తుంది నాకు నేను అన్నీ చూసుకుంటూ వచ్చా కదా సేవలు అందరి జాతకాలు నాకు ఇప్పుడు చేతిలో ఉంది అందరిది ఒక్కరిది కాదు కానీ నేను సేవకు గుంటకలు పంపించేప్పుడు ₹1 చందా ఎక్కడ చూస్తారా విన్నారా ఎంత ₹1 చందా నేను సేవకు వచ్చేప్పుడు ఫోన్ చేసి మామాజీ నాకు ఇది మంచిది కాదు కదా కాబట్టి అమ్మా మాట్లాడదు ₹1 చందా అది కూడా
ఇట్టటి ఉండేది చూడండి, రౌండ్ రౌండ్గా పువ్వులాగా పైసలు. ఆ ఒక్క పైసాతో ఏంది గోధుమ పిండి, అర్థమైందా? ఆ 10 పైసలతో నూనె. ఎప్పుడు 74 సంగతి 74, 75 చెప్తాను నేను ఫస్ట్ గుంటకల్లో. ఒక 10 పైసలతో 2 బజ్జీలు. ఏ బజ్జీలు? మిరప బజ్జీలు. అందుకే నాకు బాగా పిచ్చి అలవాటు అది, అర్థమైందా? ఇప్పుడు తింటలేను ఎందుకంటే శనగపిండి ఉందని అట్లా. సో స్నానం చేయాలంటే ఏంది, తడకకు చీర చుట్టేసి తిమోతి అంకల్ కాపలా కాస్తే నేను స్నానం చేసేదాన్ని, అర్థమైందా? ఆ దినాల్లో 74, 75లో, అర్థమైందా? అక్కడ ఇప్పుడు నంద్యాల ప్రిస్కిలా వాళ్ళు ఉన్నారు, ప్రిస్కిలా వాళ్ళు అప్పుడు అక్కడ బిల్డర్ ఉద్యోగంకి వచ్చారు. సో నేను చెప్పేది ప్రియులారా, అట్టటి సేవ చేసినాం మేము. ఈ జీతాల సేవలు ఇప్పుడులాగా మేము చేయలేదు. కాబట్టి తిమోతి అంకల్ ఎక్కడ పోయినా అనేది మేము సేవకు పంపించా. చందా బాక్స్ మీరు చూసుకోండి, నా పని కాదు, నేను వచ్చింది సేవ చేయడానికి, అర్థమైందా? అది మీ డ్యూటీ. మేము ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. నేనేం చెప్పేదాన్ని తెలుసా సిస్టర్స్ మీటింగ్లో, నేను పర్మనెంట్గా ఉండడానికి రాలే మీ దగ్గరికి, విన్నారా? పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. నేను వచ్చాను, మీ ఇళ్ళకి రాను, పెళ్ళిళ్ళకి రాను, ఫంక్షన్స్కి రాను, బర్త్డే పార్టీస్కి రాను. తిమోతి గారే వస్తారు. సత్యారని చెప్పండి, నేను ముందొచ్చి సహాయపడతాను. బాగలేకపోతే నేను వస్తాను, నేను రాను. నేను ఉన్నంతకాలం వెహికల్ వేసుకొని చుట్టూ ఎన్ని ఊర్లు ఉందో టౌన్లో ఉందో నా పని అంత అది. నేను గుంటూరులో కూడా అదే చేస్తాను, అర్థమైందా? ఆ విధంగా నేను సేవలు తిరిగిన. కాబట్టి దేవుడు మా సేవను చూసి మా అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు. అదే విశ్వాస జీవితం ఈ రోజు కూడా నేను దేవుని వాక్యం పట్టుకొని చెప్తా. అదే విశ్వాస జీవితం మేము జీవిస్తున్నా. ఈరోజు కూడా నేను అదే జీవిస్తున్నా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, హాస్పిటల్కి నేను వెళ్ళాలి, ఎన్ని వచ్చా ఇదే నాకు. సో ప్రియులారా, ఎంతో సంతోషం, ఎందుకంటే మీ అందరిని చూసినాను. నేను ఎప్పుడంటే ఇక్కడ ఆరోన్ ఉన్నాడా? ఆరోన్ తెలుసు కదా మీకు, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఆరోన్ ఫస్ట్ సేవకున్నాడు, సుమిత్ర వాళ్ళ తమ్ముడు. సో బొన్నంగా చిన్న పాకాలు ఉన్నాడు ఇక్కడ, అర్థమైందా మీకు? గుంటూరుకు నేను రాకముందు అప్పుడు ఇక్కడికి వచ్చా. 6 నెలలు మా అమ్మాయి ఇదే ఊర్లో గుంటూరు నుండి వచ్చి లెక్చరర్గా జాబ్ చేసింది. అప్పుడు కమ్మూరు ఉన్నారు, వాళ్ళ పేరు ఏందక్క? కమ్మూరు ఉండొచ్చు లెక్చరర్, అనసూయ ఉన్నా? అనసూయ ఉందా? పోయిందా? ఉందా? సో అనసూయ ఉంది. అప్పుడు అనసూయనే మా పాపకు లెక్చరర్ గారు రమ్మని అడిగింది 6 నెలలు. సో ఈ విధంగా ఈ ఊర్లో నేను ఈ నిడుబ్రోలు కాదు, పొన్నూరే కదా ఆయన ఉండింది. పొన్నూరులో నేను వచ్చిపోయినా. దాని తర్వాత వీళ్ళు మా దగ్గరే ట్రైనింగ్ అయినారు గుంటూరులో. దాంట్లో వీళ్ళ మామగారు నేను ఒక సొంతం అక్క తమ్ముళ్ళలాగా ఉన్నాం. వీళ్ళ మామగారు తిమోతి వాళ్ళ నాయన, నాకు ఆయనకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. ఏ కష్టాలు వచ్చా అబ్బా ఆయన అంటే ఎంత ఇష్టమో నాకు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. గుంటూరులో అప్పుడు మందిరం లేవు, పైన ఏం లేవు, కట్టలు ఇప్పుడులా కట్టలే, అంత ఖాళీగా ఉండే. అప్పుడు వచ్చి అందరు పెళ్ళిళ్ళు చేస్తాం. ఆ విధంగా గుంటూరులో 2 సంవత్సరం ఉండి గడ్డు పరిస్థితి వచ్చి మేలకు విజయవాడ పోయి ఈ విధంగా దేవుడు అనేక ప్రాంతాల సేవ తిప్పుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు నన్ను ఉంచాడు. నేను బ్రతికినంత కాలం ఆ ఇంట్లో బయట ఉంటున్నాను. మీరు ఎవరైనా రావచ్చు, ఫోన్ చేయండి, నేను ఉన్నానంటే చెప్తాను. హార్మోన్ ఆనుకొని తిరుమల అపార్ట్మెంట్ 5th ఫ్లోర్లో ఉంటాను. నా నంబర్ కూడా ఇస్తాను, ఫోన్ నంబరు. సో ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఏ రాత్రికైనా చేయొచ్చు. ఫోన్ ఎత్తకపోతే బాధపడవద్దు, ఆంటీ ఎక్కడో ఉన్నారు, అక్క ఎక్కడ ఉన్నారని అనుకోండి. నేను చూసిన తర్వాత కానీ నెలకు ఒక్కసారైనా ఫోన్ చేస్తాను, అందరికీ చేస్తాను. నేను ఎక్కడున్నా కూడా అందరికీ చేస్తాను. కాబట్టి నా సేవ కొరకు, మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ యొక్క సేవ కొరకు, వాళ్ళ ఉద్యోగాల్లో దేవుడు నన్ను చివరి దాకా పడిపోకుండా, జారిపోకుండా ప్రభుకు ఒక నమ్మకంగా సాక్ష్యం ఉండి ఆయన పిలిచినప్పుడు
సంతోషంగా వెళ్ళాలని ఆశ ఉంది. అర్థమైందా? సో చివరిగా నేను 3 విషయాలు నేర్చుకున్నా. ఏంది? ఆయన ఎవరని నేర్చుకున్నాను. నోయింగ్ గాడ్, లవింగ్ గాడ్ అండ్ సర్వింగ్ గాడ్. ఎక్కడో పుట్టినాను, ఎక్కడో పెరిగినాను, ఎక్కడో చదువుకున్నాను, హైదరాబాద్కి వచ్చాను. నేను అక్కడే నా పెళ్ళయింది. అన్నీ అక్కడే కోల్పోయినా నేను అన్నీ. తిరిగి దేవుని మందిరంలోనే ఇప్పుడు నేను హెబ్రోన్కు నేను పోలేను, నేను భోజనాలన్నీ పంపిస్తుంటారు. సో నేను అక్కడే ఉంటుంటా. అర్థమైందా? సో పరిచర్యకి వెళ్తుంటాను. ఒక్క మనవి ఏంటంటే నేను మళ్ళీ వెల్లూరు వెళ్ళాలా, కాబట్టి నా వెల్లూరు కొరకు మళ్ళీ నాకు వచ్చిన ఆపరేషన్ ఉంది, దాని కొరకు మీరంతా నా కొరకు ప్రార్థన చేయండి. అర్థమైందా? ఎంతమంది చేస్తారు? ఆపరేషన్ కాదు, సేవ కోసం. ఓకే, చాలా సంతోషం. గుడి ఆంటీ అని గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన వల్లనే నేను సేవ చేయగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ అందరు చాలా, ఎందుకంటే గుంటూరుతో భక్సంట్లకు చాలా అనుభవం ఉంది. ఆయనకు చాలా ఇష్టం కృష్ణా జిల్లా వాళ్ళంటే, గుంటూరు జిల్లా వాళ్ళంటే. అర్థమైందా? చాలా ఇష్టం. అదే చెప్తా చూడండి, అక్క చెప్తుంది. చాలా ఇష్టం ఆయనకు ఈ ప్రాంతాలంటే. అర్థమైందా? కాబట్టి నాకు ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. మీ దగ్గర ఈరోజు మీరంతా కొత్త వాళ్ళు కావచ్చు, ఈరోజు కొత్తగా విని ఉంటారు, అవునా? కాబట్టి దేవుడు ఈ ధన్యత నాకు ఇచ్చేందుకు మీ అందరికి చాలా వందనాలు. నేను ఇక్కడికి కొద్దిసేపు అయిన తర్వాత మీకు ఏమైనా ప్రార్థన మనవి ఏదైనా ఉంటే నాకు రాసి ఇవ్వండి. నంబర్ రాసేయండి. ఇక్కడ ఇదైన తర్వాత సాయంకాలం నైట్ లోపలికి మొన్నేది ఉన్న వాళ్ళు పిలిచారు. ఆడ రాత్రి ఉండి రేపు పొద్దున అక్కడ ఏదో మీటింగ్ అన్నారు. మీటింగ్ చూసుకొని హైదరాబాద్ వెళ్ళి ఖమ్మంకి తిరిగి ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి సహాయపడాలి, ప్రార్థన చేయండి. ఇప్పుడు